తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల పోరుకు సిద్ధమయ్యారు. తొలిసారి ఎన్నికల రణక్షేత్రంలో నిలుస్తున్న లోకేష్ రాజధాని పరిధిలోని మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష వైకాపా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానం నుంచి బరిలోకి దిగడం ద్వారా తొలి పోరులోనే లోకేష్ సవాల్కు సిద్ధమయ్యారు. చంద్రబాబు తనయుడు లోకేష్ అమరావతి పరిధిలో కీలక నియోజకవర్గమైన మంగళగిరి నుంచి పోటీ చేయనున్నారు. తెలుగుదేశం బలంగా ఉన్న నియోజకవర్గాల నుంచి లోకేష్ పోటీ చేస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి సీట్ నుంచి బరిలోకి దింపుతున్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి ప్రకటన రాగానే మంగళగిరి ముఖ్య నేతలు, కార్యకర్తలు ప్రజావేదిక వద్దకు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. మండలి సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేసిన లోకేష్ పై గతంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దొడ్డిదారిన మంత్రి పదవి చేపట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. వీటన్నింటికీ గట్టి సమాధానమివ్వాలని భావించిన చంద్రబాబు కఠినమైన నియోజకవర్గం నుంచి కుమారుడిని పోటీకి దింపుతున్నారు. ఈ రకంగా ప్రత్యక్ష పోరులో తొలిసారే సత్తా నిరూపించుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంస్థాగతంగా తెలుగుదేశం బలోపేతానికి కృషి చేసిన లోకేష్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలను అంతే సమర్థంగా ఎదుర్కొంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి 2 సార్లు మాత్రమే మంగళగిరి నుంచి తెలుగుదేశం విజయం సాధించింది. 1985 తర్వాత ప్రతిసారి మిత్రపక్షాలకు సీటు కేటాయిస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన గంజి చిరంజీవి కేవలం 12 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. అలాంటి మంగళగిరి నుంచి లోకేష్ ను బరిలోకి దింపడం వెనుక చంద్రబాబు భారీ వ్యూహమే రచించారు. తెలుగుదేశానికి వెన్నెముక లాంటి బీసీలు దాదాపు 66,000 మందికి పైగా ఓటర్లుగా ఉన్నారు. ఆ తర్వాత 50,000కు పైగా ఎస్సీల ఓట్లు ఉన్నాయి. అదే సమయంలో సొంత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు చాలా తక్కువగా ఉంటారు. వేగంగా నగరీకరణ జరుగుతున్న మంగళగిరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారే ఎక్కువ. తొలిసారే అలాంటి చోటు నుంచి గెలిస్తే అన్ని వర్గాల అండా లోకేష్ కు లభించిందన్న గుర్తింపు వస్తుంది. ఐటీ మంత్రిగా మంగళగిరిని ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతున్న లోకేష్ కృషి ఫలించే అవకాశం మెండుగా ఉంది. అధికార పార్టీలో కీలకమైన లోకేష్ లాంటి నాయకుణ్ణి గెలిపించుకుంటే మరింత అభివృద్ధి చేస్తారని ప్రజలు భావించే అవకాశమూ ఉంది. ఇది కూడా లోకేష్ కు కలిసొచ్చే అంశమే. పైగా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు మంగళగిరి కేంద్రంగానే వైకాపా పదే పదే కేసులు వేయిస్తోంది. అలాంటి నియోజకవర్గంలో లోకేష్ గెలిస్తే అభివృద్ధి పనులు శరవేగంగా జరిగేందుకు మార్గం సుగమమవుతుంది.